హాయ్ అండి. కరివేపాకు పొడి అండి. ఈ చల్లని వాతావరణంలో వేడివేడి అన్నంలో కొంచెం కరివేపాకు పొడి, కొంచెం నెయ్యి వేసుకొని అలా కలుపుకొని తింటే ఆ టేస్టే వేరండి. ఈ కరివేపాకు పొడిని మరి కొంచెం టేస్ట్‌తో అయితే ఎలా చేసుకోవాలి ఏంటనేది చూపిస్తానండి. కరివేపాకునైతే మంచిగా కడుక్కొని ఆరపెట్టుకోవాలండి. ఆరపెట్టినాక కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర వేసి వేయించుకోవాలండి. అవి వేయినాక అలాగే మనం నువ్వులైతే వేయించుకోవాలండి. నువ్వులే ఇందులో సీక్రెట్ అండి. ఈ నువ్వులు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. నువ్వులు చిటపటలాడినాక వీటిని కూడా వేయించి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఎండుమిర్చి అయితే వేయించుకోవాలండి. కారం తగ్గట్టు ఎండుమిర్చి వేయించుకొని అలాగే కరివేపాకు కూడా వేయించుకోవాలండి. కరివేపాకు అనేది మనకి కరకరలాడేటట్లు వెండిపోయిన ఆకు సౌండ్ ఎలా వస్తుందో అలా వేయించుకున్నట్లయితే మనకి రెడీ అయిపోద్దండి. మనం వేయించి పెట్టుకున్న నువ్వులు అన్నీ మనము ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. కరివేపాకు, టేస్ట్ తగ్గట్టు సాల్ట్, కొంచెం చింతపండు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయినాక లాస్ట్లో వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి పల్స్ మూడ్లో మిక్సీ పెట్టినట్లయితే మనకి కరివేపాకు కూడా అయితే రెడీ అయిపోతుందండి. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్